రైతుల మాటలు విని నాకు ఎంతో సంతోషం, సంతృప్తి కలిగింది. అదేవిధంగా ఈరోజు పెద్దపల్లి నియోజకవర్గంలో వరి కొనుగోలు కేంద్రానికి రావడం కూడా నాకు ఎంతో సంతోషం అనిపించింది. పెద్దపల్లి నియోజకవర్గం కానీ, పెద్దపల్లి జిల్లా కానీ, పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి చాలా సమర్థవంతమైన నాయకత్వం ఉంది. మరి మీ అందరినీ కలవడం నాకు ఎంతో సంతోషం అని చెప్పి మనం చేస్తూ, నిజంగా 2-3 విషయాల్లో మీరు చెప్పిన విషయాలు మీడియా మిత్రులకు నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మీరే అది హైలైట్ చేయండి. ప్రతిపక్షాలు బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు ఎక్కడో మరి రైతులకి మోసం జరుగుతుంది, తాలు తరుగులో కట్టింగ్ అవుతుంది, 10 కిలోలు అవుతుందని చెప్పిండ్రు. ఇక్కడ రమణారావు గారు ఇక్కడనే ఉదాహరణ చెప్పిండ్రు. ఈ రైతులు తాలు తరుగుకి కట్టింగ్ లేదు మన కాంగ్రెస్ ప్రభుత్వంలో. ఎక్కడన్నా మా దృష్టికి వస్తే రైతులకు ఎవరు నష్టం జరిగితే ఎవరు చేసినా మిల్లర్లు కానీ, వ్యాపారస్తులు కానీ, ట్రేడర్లు కానీ కఠిన చర్యలు తప్పవు అని చెప్పి సివిల్ సప్లైస్ మినిస్టర్ కూడా హెచ్చరిస్తున్నారు. అదేవిధంగా మీడియా మిత్రులకు మనవి చేస్తున్నా, ఏ విధంగానైతే పెద్దపల్లి జిల్లాలో ప్రాంతంలో చాలా సమర్థవంతంగా చాలా మంచిగా ఈ ప్రొక్యూర్మెంట్, ఈ కొనుగోలు ప్రక్రియ జరుగుతుందో, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఆపరేషన్, ఈ వడ్ల కొనుగోలు ప్రక్రియ మా కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం చాలా సమర్థవంతంగా నిర్వహిస్తుంది. మీ అందరికీ తెలవాలి, భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత 29 రాష్ట్రాల్లో ఎక్కువ వరి ధాన్యం పండింది. ఇప్పుడు రమణ అన్నట్టుగా ఈ 5 సార్లు తెలంగాణలో ఈ 5 పంటల్లో ఎక్కువ వరి వండింది తెలంగాణ రాష్ట్రంలో. ఎక్కువ వరి వండింది, ఎక్కువ వరి సేకరించబడ్డది, ఎక్కువ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ అయింది. మరి ప్రతి సంవత్సరం ఒక రికార్డు స్థాయిలో వరి పండిస్తూ సేకరిస్తూ ఎన్ని వేల కోట్లు అయినా సరే రాష్ట్రానికి ఆర్థిక భారం అని ఎప్పుడు అనుకోలేదు. రైతుల పక్షపాత ప్రభుత్వం ఎంతైనా సరే ఖర్చు పెట్టి రైతులకి మేలు జరగాలి, చివరి గింజ వరకు కూడా కొనుగోలు చేస్తామని చెప్పి మరోసారి నేను మాటిస్తున్నా. అక్కడక్కడ అకాల వర్షాలు, కొన్ని జల్లులు పడ్డా తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తాము అని చెప్పి, ఎంఎస్పీ కొనుగోలు చేస్తామని చెప్పి మాటిస్తున్నాము. గతంలో అధికారంలో ఉన్న 10 ఏళ్ళు ఉన్న పార్టీ వాళ్ళు 10 ఏళ్లలో ఎన్నడూ కొనుగోలు చేయనంత ఇప్పుడు ప్యాడీ ప్రొడక్షన్ కానీ, కొనుగోలు కానీ మా ప్రభుత్వం చేస్తుంది. ఉదాహరణకి ఈ యాసంగి పంటలోనే ఈ రోజుకే 11,000 కోట్ల రూపాయలు నేరుగా వరి రైతుల బ్యాంక్ అకౌంట్లో వేయడం జరిగింది. అదేవిధంగా బీజేపీ విషయంలో ఒకటే చెప్తున్నారు, అసలు మొక్కజొన్న కొట్టలేరు. ఈ వరి విషయంలో కూడా మీరు లెక్క వినాలి. ఈ యాసంగి పంటకి మేము 75 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేస్తే కేంద్రం మా నుంచి కేవలం 45-50 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేస్తామని చెప్తారు. అంటే సుమారు మేము అధికారులు వచ్చిన తర్వాత, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 16,479 కోట్ల రూపాయలు కేంద్రం ఇచ్చిన ఎంఎస్పీకి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక భారం మోసి వరి రైతులకు మేలు చేయాల ఉద్దేశంతో ముందుకు పోతున్నాం. కలెక్టరేట్ లో మరోసారి ఒక బ్రీఫ్ గా 5-10 నిమిషాలు రివ్యూ చేసుకున్నాం. చాలా సంతోషం మీరు రావడం. హమాలీలకు కూడా మాటిస్తున్నాం, తప్పనిసరిగా మీరు ఇంత ఎండల్లో పనిచేయడం కూడా మేము అభినందిస్తున్నాం. మరి కలెక్టర్ గారు, ఎస్పీ గారు ఈ 4-5 రోజులు మొత్తము ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ అన్ని కూడా ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కి డైవర్ట్ చేయండి. 4-5 రోజుల్లో పెద్దపల్లి జిల్లాలో పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, మరి ఇప్పుడు కలెక్టరేట్ లో సమీక్ష సమావేశం ఏమి చేయాలో అర్థం కాక ఆ ఘోషని ఆ రకంగా వాళ్ళు ఉన్న విషయాన్ని కమ్ముతూ బయట చిమ్ముతూ మీ దగ్గరికి రావడం జరుగుతుంది. అడిచినా కూడా కొంటామని పదే గౌరవ ఆ శాఖ మంత్రివర్యులు
ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్తున్నా కూడా అది పట్టించుకోకుండా మీరు ఇది చేయాలా అది చేయాలా అది చేయాలా ఇది చేయాలా అని కళ్ళబల్లి మాటలు చెప్తున్న ప్రతిపక్షాలకి ఈసారి ఆ స్థానం కూడా దక్కకుండా మీ దీవెనలో ఈ ప్రభుత్వానికి ఉంటాయని కోరుతూ సెలవు. సంబంధించి ఎక్కడ ఇబ్బంది జరగదు. ఈసారి ఈ సంవత్సరం మీకే తెలుసు చెల్లించింది ప్రభుత్వం పూర్తి స్థాయిలో దాని పరంగా స్పందించి కరెంటు ఇబ్బంది లేకుండా నీటికి ఇబ్బంది లేకుండా చేసిన ప్రయత్నంలో దిగుబడి ఎక్కువైంది. దీని పరంగా ఎక్కడ కూడా ఇబ్బంది రాకూడదని ఇబ్బంది జరిగినప్పుడు కొన్ని సందర్భాల్లో రైస్ మిల్లులకు సంబంధించిన కొన్ని అంశాలు దృష్టిలో పెట్టుకొని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నిర్ణయం తీసుకొని ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా వెంటనే టెంపరీ గోదామ్స్ కూడా చేస్తే మీరు ఆందోళన పడవద్దు, ధైర్యంగా ఉండండి. ఒక్క గింజ కూడా మేము ఆ రోజు ప్రతిపక్షంలో చెప్పినాం, ఇప్పుడు కూడా చెప్తున్నాం, ఒక్క గింజ కూడా వెనుక తిరగకుండా ప్రభుత్వం సేకరిస్తుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు స్వయాన ఈ రోజు మార్కెట్లలో తిరుగుతా ఉన్నారు. మేము తిరుగుతా ఉన్నాం ఎమ్మెల్యేలు